రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా మండల అధ్యక్షుడు నీలి నాగేష్ గారు, పట్టణ అధ్యక్షులు చంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్. ఇందులో భాగంగా కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో జాతీయను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించడం, అలాగే భారత్ ని అభివృద్ధి దిశలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. రాజేంద్రన్న గారికి, అదే విధంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ గారికి, మన మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మన విద్యార్థులు అందరూ కూడా ఈ త్రివర్ణ పతాకాన్ని తన చేతబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఇది మా గర్వం, త్రివర్ణ పతాకం మా గర్వం అనే చెప్పే విధంగా ఈ రోజు ఇక్కడ ప్రదర్శించింది. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా ప్రతి ఇంటి పైన ఈ ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకం ఎగరవేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న స్కూల్ యాజమాన్యాలకైతేనేమి, అదేవిధంగా స్కూల్లో నుంచి వచ్చిన విద్యార్థులైతేనేమి, కాలేజీ విద్యార్థినులకు, మరియు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు మరియు పోలీస్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్ట నర్సాపూర్లో ప్రదర్శించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే 15 ఆగస్టు పురస్కరించుకొని ఈ యొక్క తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తిరంగ జెండా ప్రతి పౌరుడు తన ఇంటి పైన జెండా ఎగరవేయాలని యొక్క బీజేపీ పార్టీ తరఫున తెలియజేస్తూ, అదే విధంగా భారతదేశం యొక్క కృషిని, భారతదేశం యొక్క కీర్తిని ఈ ప్రపంచానికి చాటిన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలై ఉండి ఈ యొక్క దేశభక్తిని ఎల్లవేళలా మనం చాటాలని కోరుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేసినాడే ఈ యొక్క దేశం యొక్క విలువ మనకు తెలుస్తుంది. భారత ప్రధానమంత్రి పహల్గామ్ లో మన హిందువులను అతి దగ్గర నుంచి కాల్చి చంపిన పాకిస్తాన్ ముఠా ఏదైతుందో, పాకిస్తాన్ ఐఏఎస్ గుండెలు ఏవైతుందో వాళ్ళు మన దేశాన్ని విచ్చలవిడిగా చేసే ప్రయత్నం చేశారు. అవన్నిటి కూడా తిప్పికొట్టిన భారత ప్రధానమంత్రి 24 గంటల్లోనే ఆ ముష్కరులను పాకిస్తాన్ లో చొరబడి అందరినీ కూడా హతమార్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ రోజు భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదుగుతూ ప్రపంచంలోనే 2047 వరకు మొట్టమొదటి దేశంగా అవుతుంది. కాబట్టి హిందూ సోదరులారా, ఇప్పటికైనా ఆలోచించండి. చాలా మంది మన దేశం పైన కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి దేశభక్తి మనమంతా ప్రదర్శించినాడే దేశం కోసం, ధర్మం కోసం ప్రతి హిందువు కూడా పనిచేయాలని కోరుకుంటూ, అందరం కూడా దేశం కోసం పార్టీలకు, మతాలకు అతీతంగా మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను.